ఐటీడీ సిమెంటేషన్ ఇండియా ఎల్టీడీ గురించి మాట్లాడుకుందాం. 2 భారీ కాంట్రాక్టులు, 960 కోట్ల రూపాయలు విలువ. ఇన్వెస్టర్లు ఇప్పుడు పెట్టుబడి పెట్టాలా వద్దా అన్న ఆలోచనలో పడిపోయారు. ఫైనాన్షియల్ హైలైట్స్ చూస్తే Q4లో నికర లాభం 113.6 కోట్ల రూపాయలు, 27% YoY గ్రోత్. రెవెన్యూ 2478 కోట్లకు పెరిగింది. FY25లో EPS 217, 36% వృద్ధి. డివిడెండ్ ₹2 షేరు పైగా ప్రకటించారు. 66% అనలిస్టులు బై చెబుతున్నారు, కానీ మిగతా హోల్డ్ అంటున్నారు. టార్గెట్ ప్రైస్ ₹679, ప్రస్తుత ధర ₹797 టార్గెట్ ప్రైస్ కంటే తక్కువ. వాల్యుయేషన్ ఓవర్ వాల్యూ. PE 35.4, PB 7.22, మార్కెట్ కన్నా ఎక్కువ. సింప్లీ వాల్ స్ట్రీట్, ట్రెండ్ లైన్ ఈ స్టాక్ ని ఓవర్ వాల్యూడ్ అంటున్నాయి. ఫ్యూచర్ అవుట్లుక్ చూస్తే రాబోయే 3 ఏళ్లలో రెవెన్యూ 15% పెరగవచ్చు. EPS 21.8% యాన్యువల్లీ పెరుగుతుంది. ROE 23%కి చేరే అవకాశం ఉంది. గట్టి ఫండమెంటల్స్ ఉన్న స్టాక్, కానీ ప్రస్తుత ధరపై రిస్క్ ఉంది. తదుపరి ఆర్డర్స్ మరియు మార్జిన్ మెరుగుదలల కోసం వేచి చూడటం మంచిది. ఐటీడీ సిమెంటేషన్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. మీరు ఇప్పుడు ఐటీడీ సిమెంటేషన్లో పెట్టుబడి పెడతారా, లేక కొంచెం వేచి చూస్తారా? ఇంకా ఇలాంటి స్టాక్ అప్డేట్స్ కోసం AR స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ఛానల్ని ఫాలో అవ్వండి.